హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్స్. నేను మీ జాకిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే, పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన నోట్లో పెట్టుకోగానే ఎన్నపూసలా కరిగిపోయే మోతీచూర్ లడ్డును మనం గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి: 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి, 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఏ కప్పు అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార తీసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యి వేసుకున్నానండి. ఇందులో నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గోధుమ రవ్వను ఇందులో వేసుకొని మనం దోరగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మనకు బాగా వేగిపోయినట్టు మంచి సువాసన వస్తుందండి ఈ రవ్వ అంతా కూడాను. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టుకుంటూ కలుపుతూ మనకు దూరగా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు రవ్వ అంతా బాగా వేగిపోయింది. ఆ తర్వాత నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో గోధుమ రవ్వని, అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా వేసుకోండి. మళ్ళీ ఎక్కువైతే మాత్రం బాగా రావండి, లూజ్ అవుతుంది మళ్ళీ మనకు బ్యాటర్ అంతా కూడాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకొని బాగా కుక్ అయ్యేంతవరకు, దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ రవ్వ అంతా బాగా ఉడికిపోయి దగ్గరగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా మనం కలుపుకోవాలండి. బాగా స్పూన్తో కలుపుకొని దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిశ్రమం అంతా దగ్గరగా వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి పైనుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కంటెంట్స్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు మనం చల్లారనిద్దామండి. అంత మరీ చల్లారే పని లేదండి, కొద్దిగా చల్లారితే మనకు ఫ్యాన్ కింద పెట్టి కొద్దిగా చల్లారితే సరిపోతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లా, చిన్న చిన్న ఉండలుగా మనం లడ్డూల్లా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒక్కోటి చుట్టుకోవాలండి. చుట్టుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ కూడాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లడ్డూలు భలే టేస్ట్గా ఉంటాయండి, భలే బాగుంటాయండి. ఎన్నైనా మనం తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ లడ్డూలు మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్కోటిగా చుట్టేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ నేను చుట్టేసుకున్నాను. అయిపోయినాయండి మనకి ఈ లడ్డూలు. మోతీచూర్ లడ్డు ఇప్పుడు మనకు ప్రిపేర్ అయిపోయిందండి ఎమ్మీగా. ఇందులో పైనుంచి నేను గార్నిష్ కోసం జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఎమ్మీ మోతీచూర్ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంటనున్న పక్కనున్న సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ నోటిఫికేషన్ మీ దాకా వస్తాయండి. మీరంతా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ఫర్ యూ. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా, జ్యూసీగా ఉండే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.